అందరికీ అర్థమయ్యే జీవి కాదు ఆర్జీవి. ఎప్పుడు ఏదో ట్విస్ట్ ఇస్తూ ఎలాంటి మూవీస్ అనౌన్స్ చేస్తాడో, మీడియా ముందుకు వచ్చి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తాడో అంత ఈజీగా అర్థం చేసుకోలేం. ఎలా ఉండేవాడిని ఇలా ఎందుకు అయ్యావు అంటే, ఇలా ఉంటే నీకేం సమస్య అని నిలదీస్తాడు. అందుకే ఆర్జీవిని అర్థం చేసుకోవడం మానేసి ఆయన పనులను ఆనందించడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, వ్యూహం శపథం అంటూ పొలిటికల్ హీట్ పుట్టించే సినిమాలు చేసి రాజకీయంగా సెగలు పుట్టించి ఆర్జీవి ఇప్పుడు నా పెళ్ళాం దెయ్యం అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఫోర్గ్రౌండ్ లో ఓ తాలిబొట్టు, వెనకాల కిచెన్ లో ఓ మహిళ, దాని మీద నా పెళ్ళాం దెయ్యం, రామ్ గోపాల్ వర్మ అని ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా నిజంగా తీస్తాడా, రిలీజ్ చేస్తాడా, అది థియేటర్లో వస్తుందా, ఓటీటీకే పరిమితం అవుతుందా అనే సంగతి ఎలా ఉన్నా ఆర్జీవి షేర్ చేసిన పోస్టర్ కింద కామెంట్లు మాత్రం కితకితలు పెడుతున్నాయి. కొందరు పవన్ కళ్యాణ్ కామెంట్ అని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం నా పెళ్ళాం కూడా దయ్యమే, నాకేం భయం అంటూ ఫన్నీగా రాస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఎలా ఉండేవాడిని ఇలా అయిపోయే ఏంటి ఆర్జీవి అంటూ జాలి పడుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా తెలుగులో దయ్యం మూవీ ట్రెండ్ క్రియేట్ చేసింది ఆర్జీవినే. దయ్యం, రాత్, బూత్ అంటూ ఆ మధ్య వరుస పెట్టి దయ్యాల సినిమాలు చేశాడు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి బయోపిక్ల మీద పడ్డాడు. మళ్ళీ ఆ తర్వాత పొలిటికల్ మూవీస్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళాం దయ్యం అంటూ వస్తున్నాడు ఆర్జీవి. ప్రతి సినిమా ప్రమోషన్ లో క్రియేటివిటీ చూపించే వర్మ మరి ఈ సినిమా కోసం ఏం చేస్తాడో.